వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 24th March 2024 ఎడిటోరియల్ చూద్దాము. స్వావలంబనలో కీలక మైలురాయి. రక్షణ రంగంలో స్వావలంబనకు బలంగా కాంక్షిస్తున్న ఇండియా ఆ ప్రయాణంలో తాజాగా కీలక ముందడుగు వేసింది. ప్రధాన యుద్ధ ట్యాంకు ఎంబీటీలో వినియోగించడం కోసము దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఇంజన్ను విజయవంతంగా పరీక్షించి సత్తా చాటింది. ప్రపంచంలోనే అగ్రగామి సైనిక శక్తుల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఇండియా ఆయుధాలు, ఇతర రక్షణ ఉత్పత్తుల కోసము ఇప్పటికే విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రధాన యుద్ధ ట్యాంకుల అవసరమైన సమర్థ ఇంజన్ను సైతము ఇంతకాలము మనం సొంతంగా తయారు చేసుకోలేకపోయారు. ఆ వైఫల్యాన్ని అధిగమిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEML 1500 అశ్విక సామర్థ్యము HP ఉన్న ఇంజిన్ను తాజాగా రూపకల్పన చేసింది. -40°C శీతల వాతావరణంలో 55°C ఉష్ణోగ్రతల్లో 5000 మీటర్ల ఎత్తున ప్రాంతంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా అది సమర్థంగా పనిచేయగలదు. పలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను తనలో ఇముడ్చుకున్న ఈ ఇంజన్ ప్రపంచంలోనే మరే దేశ ఆధునిక ఇంజన్ను తీసిపోదు. మైసూరులో దాని తొలి ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంతో దేశ సంరక్షణ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని తెరతీసినట్లయింది. స్వదేశీ ఇంజన్ తయారీ ప్రాజెక్టులు BEML 2020 ఆగస్టులో శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ప్రయోగ పరీక్ష విజయవంతం అవ్వడంతో తొలి తరము ఇంజన్ల తయారీ పూర్తయినట్లే. వచ్చే ఏడాది మధ్య కల్లా రెండో తరాల యంత్రాల తయారీ సహకారమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఇవి అన్ని పరీక్షలకు అధిగమించి సైనిక వినియోగానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అర్జున్ మార్క్ 1A సహా భవిష్యత్తు తరం ప్రధాన యుద్ధ ట్యాంకుల్లో వినియోగం కోసము మనం విదేశాలపై ఆధారపడవలసిన అఘాయిత్యము తప్పుతుంది. నిజానికి అర్జున్ ఎంబీటీల్లో జర్మనీ తయారీ ఇంజన్లు వాడాలని గతంలో నిర్ధారించారు. ఆ దేశంలో మంచి కొనుగోలు రంగము సిద్ధమైంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ అవసరమవుతున్న ఇంజన్లు, ఇతర సామగ్రిపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఆ దేశ కంపెనీ ముందుగా నిర్ధారించుకున్న సమయానికి తాము ఢిల్లీకి ఇంజన్లు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. కనీసము 3-4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. దానివల్ల అర్జున్ మార్క్ 1A యుద్ధ ట్యాంకులు ఉత్పత్తి ఆలస్యమవ్వడము అనివార్యము కనిపించింది. ఈ సవరణలు అవకాశంగా మలుచుకోవాలని సంకల్పించుకున్నాయి. ఇండియా అర్జున్ ఎంబీటీలతో పాటు ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్ FRCV కోసము స్వదేశీ ఇంజన్ల తయారీకి వేగం చేసింది. అందులో భాగంగా BEML ప్రస్తుత ఇంజన్ను తొలిసారిగా పరీక్షించింది. అదొక విప్లవాత్మకమైన ముందడుగు. ఇదే స్ఫూర్తి. రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ఇండియా వడివడిగా అడుగులు వేయాలి. భారత్తో రక్షణ రంగం ఉత్పత్తి విలువ 2022-23లో తొలిసారి ₹1,00,000 కోట్ల మార్కు దాటింది. ఆ ఏడాది ₹16,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇవి శుభపరిణామాలే. అయితే ప్రపంచంలోకెల్లా అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశము ఇప్పటికీ మనదేనని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ SIPRI తాజా నివేదికలో తేల్చి చెప్పింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మనము ఇప్పటికప్పుడు భారీగా ఆయుధాలను సమకూర్చుకోలేక తప్పడం లేదు. ఈ సవాలును మరో అవకాశంగా మలుచుకోవాలని, సాయుధ బలగాల ఆధునీకరణ కోసము 2030 దాకా ఏటా ₹1.5 లక్షల కోట్ల వరకు వ్యయం చేయాలని భారత్ భావిస్తుంది. ఆ బృహత్తర ప్రక్రియలో స్వదేశీ మంత్రాన్ని పఠించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. రక్షణ రంగంలో అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని ఇండియా కోరుకుంటుంది. దాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రభుత్వం మరింతగా క్రియాశీలకంగా వ్యవహరించాలి. వ్యూహాత్మక భాగస్వామ్యము SP నమూనా కింద భారత్లో తయారీ ప్రాజెక్టు సత్వరమే పట్టాలెక్కించేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. భారత్ లాంటి పెద్ద దేశాలు ఆయుధ దిగుమతిపైన ఆధారపడితే వ్యూహాత్మక స్వాతంత్ర ప్రమాదంలో పడే అవకాశాలు అధికమవుతున్నాయి. దేశీయంగా రక్షణ ఉత్పత్తులు పెంచితే అధిక ఆర్థిక భద్రత, తదితర ప్రయోజనాలు సమకూరుతాయి. ఇది మన రక్షణ రంగానికి మన పక్క దేశాల్లో పొంచి ఉన్న అంటే చైనా కానీ పాకిస్తాన్ గురించి మనకు పొంచి ఉన్న ప్రమాదం వల్ల
దిగుమతుల మీద, ఆయుధాల దిగుమతి మీద అధికంగా ఆధారపడకుండా స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకోవాలని చెప్తున్నారు. అర్జున్ 1A కానీ ఇప్పుడు ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్ ఇలాంటి వెహికల్స్ను స్వయంగా మన దేశంలో తయారు చేసుకోవడం వల్ల కొంతవరకు స్వయం సమృద్ధిని, స్వావలంబన సాధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సాంకేతిక అద్భుతమా, అరాచకమా? డీప్ ఫేక్ ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు. ఈ ఆధునిక సాంకేతికత వాస్తవానికి కల్పనకు మధ్య తేడాకు చెరిపేస్తుంది. సృజనాత్మకత, నవీకరణతో కూడిన డీప్ ఫేక్ పరిజ్ఞానాన్ని, బోగస్ అంశాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వ్యక్తుల అప్రతిష్ట పాల్పడ్డాయనడానికి సైతము వాడుతున్నారు. నైతికతను నీళ్ళొదులుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విచక్షణలో సద్వినియోగం చేసుకోవాలి. మిషన్ లెర్నింగ్, ముఖ గుర్తింపు సాంకేతికతలను మేళవించి అచ్చం నిజమైనదిగా భ్రమింపచేసే నకిలీ మొట్టమొదటిసారిగా 2017 రెడీ అనే సామాజిక వెబ్సైటు వినియోగదారులకు సృష్టించారు. దాన్నే డీప్ ఫేక్ వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి నకిలీ చిత్రాలు, ఆడియో, వీడియోలతో రూపొందించే డీప్ ఫేక్ల వినియోగము ఒక్క పెట్టున విజృంభించాలి. వ్యక్తిగత గోప్యతే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియే హానికరంగా పరిణమిస్తుంది. డీప్ ఫేక్లో 2 రకాలుంటాయి. ఒకటి అసలు వ్యక్తి ముఖానికి బదులుగా వర్చువల్ చిత్రాన్ని వాడే డీప్ ఫేక్. ఒక వ్యక్తి స్వరాన్ని అనుసరించడానికి డీప్ వాయిస్ అంటారు. డీప్ ఫేక్ ప్రక్రియ వాణిజ్య ప్రకటనల రంగంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో టేలర్ స్విఫ్ట్, గెలీనా గోమెజ్ వంటి పాస్ గాయకులు ముఖము, స్వరాలను ఉపయోగించి వాణిజ్య ప్రకటనలు చేయడము దీనికి ఉదాహరణ. అలాగే విఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ డీప్ ఫేక్ సైతం ప్రచారంలోకి వచ్చింది. వారు వాస్తవంగా పాలుపంచుకోకపోయినా వారి ముఖము, స్వరాలను అనుకరించి డీప్ ఫేక్ ఆడియో, వీడియోలు రూపొందించారు. మరణించిన నటుల సహజీవనంగా ఉన్నట్టుగా భ్రమింపజేసిన హాలీవుడ్ చిత్రాలు వచ్చాయి. రోగ్ వన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 చిత్రాలను ఇక్కడ ప్రస్తావించాలి. నిజమైన నటులతో పాటు కాల్పనిక వ్యక్తులను వర్చువల్గా సృష్టించడం డీప్ ఫేక్ పరిజ్ఞానము విశిష్ట. దీనికి కృత్రిమ మీద AI తోడ్పడుతుంది. ఎన్నికల సమయంలో ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల, సేవలను ప్రాచుర్యం కల్పించడానికి డీప్ ఫేక్ పరిజ్ఞానాన్ని, సృజనాత్మకత ఉపయోగిస్తున్నాయి. మాండలీజ్, ఐటీసీ, జొమాటో వంటి కంపెనీలకు ఇక్కడ ఉదహరించాలి. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రసిద్ధ నటులు, క్రీడాకారులతో సాధారణ వినియోగదారులు సమావేశమైనట్టుగా, వారితో కలిసి అభినయిస్తున్నట్టుగా చూపడానికి డీప్ ఫేక్ పరిజ్ఞానాన్ని నేర్పుగా ఉపయోగిస్తున్నారు. ఇది వాణిజ్య ప్రకటనల రంగము రూపాంతరణకు దారితీస్తుంది. మాండలిక్ సంస్థ ఈ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రకటనలు క్యాన్స్ సృజనాత్మక లారెన్స్ ఉత్సవంలో పురస్కారాలు సైతం లభించాయి. ఈ సంస్థ భారత్లో కృత్రిమ మేధకు ఉపయోగించి విడుదల చేసిన ప్రకటనకు టైటానిక్ లయన్ పురస్కారము దక్కింది. దుకాణదారులకు షారుఖ్ ఖాన్ సరసన చూపే డీప్ ఫేక్ ప్రకటన అది. తమ గురించి తాము, వ్యాపారం గురించి తెలియజేసే వ్యాపారంలో కొందరి ఎంపిక చేసి డీప్ ఫేక్ షారుఖ్ ఖాన్ సరసన నిలబెట్టడం ఈ ప్రకటన విశిష్టత. స్థానిక దుకాణానికి షారుఖ్ ఖాన్ నకిలీ ముఖము, స్వరంతో ప్రచారం చేయబడుతున్నారు. అలాగే మరో ముఖము నటుడు హృతిక్ రోషన్తో జొమాటో డీప్ ఫేక్ ప్రచారము చిత్రాలను రూపొందిస్తుంది. వివిధ నగరాల్లో ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్లు వడ్డించే వంటకాలు ఆరగించాలనే ఆసక్తి ఈ చిత్రంలో డీప్ ఫేక్ హృతిక్ రోషన్ వ్యక్తం చేశారు. ఆయన రెస్టారెంట్ సమీపంలో నివసించే వ్యక్తుల స్మార్ట్ ఫోన్లను GPS సహాయంతో గుర్తించి హృతిక్ డీప్ ఫేక్స్ నేరుగా పలువురు పంపుతున్నారు. జొమాటో తన ఖాతాదారులైన రెస్టారెంట్లను ఇలా ప్రచారం చేపడుతుంది. ఐటీసీ సైతము తమ ఉత్పత్తులైన బిస్కెట్లను వాణిజ్య ప్రచారం కల్పించడానికి డీప్ ఫేక్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. దీనికోసము AI కంపెనీతో భాగస్వామ్యము కుదుర్చుకుంది. వినియోగదారులు షారుఖ్ ఖాన్ సరసన కనిపించేలా డీప్ ఫేక్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. డీప్ ఫేక్ పరిజ్ఞానం పలు నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. తమ చిత్రాలను, స్వరాలను ఉపయోగించుకోవడానికి ప్రముఖుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కాపీరైట్ల మార్కులను ఉల్లంఘించినట్లుగా అవుతుంది. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి నిర్మాత నటుల నుంచి కంపెనీలు అనుమతి తీసుకున్నా ఇతరుల మాటేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. కొంతమంది నటులు అనుమతి లేకుండా వాటిని అసభ్యంగా చిత్రీకరించిన ఉదంతాలున్నాయి. రాజకీయ నాయకులు స్వరాన్ని, ముఖాన్ని అనుసరించి డీప్ ఫేక్స్ను వ్యాప్తి చెందే ప్రమాదం ఎన్నికల సమయంలో పెచ్చుమీరే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే కంపెనీల అనుమతి లేకుండా వాటి బ్రాండ్లను ఉపయోగించుకోవడము, ఆయా వస్తువులపైన బురద జల్లడము డీప్ ఫేక్ పరిజ్ఞానంతో సులువుగా మారనుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించే నియమ నిబంధనల చట్టాన్ని రూపొందించడం తప్పనిసరి, నియంత్రణ తప్పనిసరి. భారీ సంఖ్యలో అంతర్జాల వినియోగదారుల్లో భారత్లో డీప్ ఫేక్ విస్తరించే ముప్పు పొంచి ఉన్నది. 2021 సమాచార సాంకేతిక ఐటీ చట్టము నిర్దేశించిన ప్రకారంగా తప్పుడు సమాచారాన్ని అరికట్టాలని సామాజిక మాధ్యమాలను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ గతేడాది ఇదే ఆదేశించింది. డీప్ ఫేక్ ముప్పును నిరోధించడానికి నియంత్రణను రూపొందించినట్లుగా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతము గాన్స్ అనే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎవరైనా సరే డీప్ ఫేక్ను రూపొందించే వెసులుబాటును నెలకొంది. ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు డీప్ ఫేక్ వినియోగించుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. డీప్ ఫేక్ విస్తరణకు దోహదం చేస్తున్న కృత్రిమ మేధ ఏఐ నియంత్రణ ఆవశ్యకతను భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, ఐరోపా సమైక్య, EU సహా 29 దేశాలు గుర్తించాయి. భారత పార్లమెంటు నిరుడు డిజిటల్ డేటా రక్షణ బిల్లును ఆమోదించింది. ఇతర దేశాలు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. డీప్ ఫేక్ను గుర్తించగల సాధనాలకు స్మార్ట్ ఫర్డ్ విశ్వవిద్యాలయము, మైక్రోసాఫ్ట్ రూపొందించాయి. ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలు, శాస్త్రవేత్తలు కలిసి డీప్ ఫేక్ను బాధ్యతాయుతంగా ఉపయోగించేలాగా చర్యలు తీసుకోవాలి. ఇది అండి ఈరోజు గురించి డీప్ ఫేక్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఒక పర్సన్ని అతని లాగానే సేమ్గా నకిలీగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించడం వల్ల ఇది ఫ్యూచర్లో ఎన్నికల్లో కూడా ఇది ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దీనికి ఏఐని నియంత్రణ చేయాలని భారత్తో పాటు 29 దేశాలు చేయడం అనేది జరిగింది. నకిలీ ప్రచారము, డీప్ ఫేక్ పరిజ్ఞానం సహాయంతో ప్రముఖ వ్యక్తులతో పాటు సామాజిక, రాజకీయ అంశాలను వక్రీకరించిన ఉదంతాలు ఉన్నాయి. భారతీయ నటి రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్లు సైతము డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఉక్రెయిన్ సైనికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా చూసే డీప్ ఫేక్ వీడియోలు రష్యా అనుకూల సామాజిక మాధ్యమాల్లో గతేడాది ప్రచారంలో పెట్టాయి. తమ సైనికులను లొంగిపోవలసిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుస్తున్నట్టుగా చూపే నకిలీ వీడియో గతంలో ప్రచారంలోకి వచ్చింది. ఇదే తరహా నకిలీ ప్రచారాల ద్వారా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చోటు చేసుకునే ముప్పు నెలకొంది. ఇది దీనికి సంబంధించింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఆయుర్దారానికి మారాకు వేయడము అంటే కొత్త చిగురులు పూయడమని అర్థము. ఆదివారం నాడు అరటి మొలిచింది అని చిన్నప్పుడు చదువుకున్న పాట గుర్తుందా? అందులో మంగళవారం నాడు మారాకు తొడిగింది అంటే మరొక ఆకు మొలకెత్తిందని, మనిషి బుద్ధికి చదువు మారాకు తొడిగిందని అన్నారు పెద్దలు. చదువుల కారణంగా తెలివితేటలు పెరగడము, బుద్ధి వికసించడము మనకు తెలుసు. మారాకు పదానికి శబ్దరత్నాకరము ప్రాకుడు కొయ్య అనే మరొక అర్థం చెబుతుంది. లేత తీగ పొడుగ్గా సాగడానికి ఆధారంగా పక్కనే పాతే కర్ర పెరది. గజేంద్ర మోక్షంలో పాదద్వందము నేల మోపి పద్యంలో పోతన అందుకే ముసలి బుద్ధిల తకున్ అంటే మారాకు హంతించింది అన్నాడు, అంటే తొడిగింది అనలేదు. గీత ప్రెస్ వారు తమ భగవత్ మాధురిమలు ఆలంబన స్వీకరించిందని దీనికి అర్థం చెప్పారు. కాబట్టి మనిషి బుద్ధి, చదువు మారాకు హత్తుతుందని సైతము మనం గ్రహించాలి. తొడగడం అనేది సహజ ప్రక్రియ, హత్తించడం అనేది మనం చేయవలసిన క్రియ. లోకంలో ద్రవ్య జ్ఞానము, దివ్య జ్ఞానం అనేవి రెండున్నాయి. వాటిని లౌకికమని, పారలౌకికమని చెబుతున్నాయి. చదువుల మూలంగా మొదటిది సహజంగానే మారాకు తొడుగుతుందని, రెండవది మాత్రము బుద్ధిని హత్తించాలని కొట్టించే సిద్ధస్థుతి. చదువులలో మార్మొల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పింది దివ్యజ్ఞానం గురించి. కురుక్షేత్రము మహాసంగ్రామంలో తన ముందు ఎవరున్నారో లెక్కించాడు సుయోధనుడు. అది లౌకిక జ్ఞానము. తన వెనుక ఎవరున్నాడో గ్రహించగలడు ధర్మజ్ఞుడు. అది
పరమార్థిక జ్ఞానము. సుయోధనుడికి విషయంలో తమకు తాముగా మారాకు తొడిగింది. ధర్మజ్ఞుడు మాత్రము దాన్ని హత్తించుకోడు అని అది తేడా. ఇది జనరల్గా ఉంది, సంస్కృతికి సంబంధించింది, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జనరల్గా ఇచ్చారు కాబట్టి ఆ 2 ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.